యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ద్రాక్ష చెట్టును, నేను ద్రాక్షావల్లిని. క్లియర్, అందులో ప్రాబ్లం ఏం లేదు. నా వేరు బాగుంది, నా కాండం బాగుంది, నేనంతా బాగున్నా, ద్రాక్ష తీగగా నేను బాగున్నా. తీగలైనటువంటి మీరు ఫలించాల. ఫలించేది నేను కాదు, ఫలించేది మీరు. మీరు ఫలించడానికి సహాయము చేసేది నేను అని క్లియర్ పిక్చర్ ఇస్తూ ఆయన చెప్తున్నాడు, నాకు వేరై మీరు ఉంటే ఏమీ ఫలించలేరు. నాకు వేరుగా ఉండొద్దండి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఫలించాల్సింది మీరు, సహాయం నేనే చేస్తాను. సహాయం వచ్చేది కూడా నా దగ్గర నుంచే. తీగలైనటువంటి మీరు ఖచ్చితంగా ఫలించాలి, సంపూర్ణంగా ఫలించాలి. అది చెప్పి ఒక హెచ్చరికను చెప్పాడు. ఏంటి ఆ హెచ్చరిక? నాకు వేరై ఉంటే మీరేమీ సాధించలేరు, మీరేమీ ఫలించలేరు. మనకు హెచ్చరికలు గిట్టుబాటుగా. ఇప్పుడు బీఫ్, మటన్, చికెన్లు ఎక్కువ తినొద్దండి అని చెప్పి డాక్టర్లు అన్నారనుకో, డాక్టర్ ఇచ్చిన వార్నింగ్ను నువ్వు కాదన్నావు అనుకో, ఏమైంది? రోగం వచ్చింది. అలాగే వార్నింగ్ చెప్తున్నాడు, హెచ్చరికను చేస్తున్నాడు. నాకు వేరై ఉండొద్దు, నాకు వేరై ఉండొద్దు. ఎలా చెప్తున్నాడు ఆ హెచ్చరిక? చూడండి, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. చాలా శుతిమెత్తగా చెప్తూ ఉన్నాడు, మృదువుగా చెప్తూ ఉన్నాడు, అర్థము చేసుకునేటట్టు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన దాంట్లో ఎంత ఆయనకు మమకారం ఉందో, ఎంత ఆయన శ్రద్ధగా వాళ్ళు ఫలించాలని ఇష్టము కలిగి చెప్తున్నాడో, ఆ ఇష్టం ఆ వాక్యములో కనపడుతుంది. ప్రియమైన వర్లరా, దేవుడు కొన్ని సందర్భాల్లో మనతో మాట్లాడేటప్పుడు చాలా ప్రేమగా, ఇష్టంగా, మృదువుగా మాట్లాడతాడు. ఆయన మృదువుగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, నెక్స్ట్ ఎంతో డేంజర్ ఉందని అర్థం. నెక్స్ట్ జరగబోయే ప్రమాదం చాలా భయంకరమైనది అని దాని అర్థం. ఆ మాట దాటిన తర్వాత 18వ అధ్యాయం 19వ అధ్యాయం మీరు చదివితే, సైనికులు గెత్సెమనే తోటలోకి వస్తారు. వీళ్ళందరూ చెదిరిపోతారు, వీళ్ళందరూ పారిపోతారు. ఎక్కడి నుంచి పారిపోతున్నారు? దేవుని దగ్గర నుంచి పారిపోతున్నారు. మనకు దేవుడు మృదువుగా మాట్లాడుతున్నాడు అనంటే, సున్నితముగా హెచ్చరిక చేస్తున్నాడు అనంటే, నువ్వు బాగుపడాలని ఎంతో ఇష్టంగా చెప్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద డేంజర్ అని అర్థం. ఈ మాటల తరువాతే పేతురు 3 సార్లు ఆయన ఎవరో నేను ఎరగను, ఆ మనుష్యునెవరో నేను ఎరగను అని అంటాడు. దేవుణ్ణి, జీవపు మాటలు కలిగిన వాడను ఎక్కడికి తీసుకొచ్చాడు? నరుడిని దగ్గరికి తీసుకొచ్చాడు, మానవుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక సందర్భంలో ప్రభు అంటాడు యెషయా గ్రంథములో, అబద్ధమాడుటకు నేను నరుడను కాను అని అంటాడు. ఇప్పుడు యేసు ప్రభుని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు? నరుడి దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు. అబద్ధాలు ఆడే స్వభావము కలిగిన నరుని స్థానంలోకి యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చాడు. ఇవన్నీ జరగడానికి ముందు ఎంత మృదువైన హెచ్చరికను చేశాడు యేసుక్రీస్తు ప్రభు. అయ్యా, మీరు ఫలించాలి. మీరు ఫలించేది చింతకాయ చెట్టు, మామిడి చెట్టు లాగా కాదు, ద్రాక్ష చెట్టులాగా ఫలించాలి. ఆ ఫలము కూడా బహుగా ఉండాలి. ఆర్డినరీ ఫ్రూట్స్ కాదు, కంప్లీట్ ఫ్రూట్నెస్, బహుగా సంపూర్ణముగా ఫలించాలి. నేను ద్రాక్షావళిని, నేను సహాయం చేస్తా, నేను పర్ఫెక్ట్గా ఉన్నా. నా దగ్గర నుంచి నువ్వు ఫలించడానికి నీకేమేమి సహాయం కావాలో అవన్నీ నేను అందిస్తా. ద్రాక్ష తీగవైన నీవు, ద్రాక్ష వల్లినైనటువంటి నాతో నువ్వు అంటు పెట్టుకొని ఉంటే, నాలో నువ్వు, నీలో నేను ఉండగలిగితే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. ఒకవేళ నువ్వు నాకు వేరైపోతే, లోకములోకి వెళ్తే, నీ సొంత ఇష్టానికి నువ్వు వెళ్తే, నువ్వు చాలా నష్టపోవడమే కాదు, ఏమీ చేయలేవు అని హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు.
దీన్ని మన భాషలోకి కొంచెం ఆలోచిస్తే, ఫలించకపోతే ఇక మిగిలేది వట్టి నేలే, బీడు భూమే. బీడు భూమిలో ఉన్నటువంటి పంట ఎంత వేస్ట్గా ఉంటుందో, ఫలించదో, దాన్ని మనం పోల్చి చూస్తాం. దాన్ని బైబిల్లో కరువుగా నేను చూస్తూ ఉన్నాను. ఆదికాండం 42వ అధ్యాయం 1వ వచనం. ఒకవేళ నువ్వు ఫలించకపోతే నీ జీవితంలో కనపడేది ఫలము లేకపోగా కరువు కనపడుతుంది, ఎండిపోయిన జీవితం కనపడుతుంది, నీ లైఫ్ డ్రైగా ఉంటుంది. ఆ కరువును గూర్చి మనం ఆలోచన చేస్తే, ఆ కరువును ఎలా పోగొట్టుకోవాలి, ఆ కరువులో నుంచి బయటికి రావడం ఎలా అని ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకుంటే మనము ఫలించగలుగుతాం. మనం ఫలిస్తాం ఎప్పుడు? కరువును అర్థం చేసుకొని, కరువు మన దగ్గరకు రాకుండా కరువును దూరము చేసే జాగ్రత్తలు మనం తీసుకుంటే, ఆత్మీయ జీవితములో, మానసిక జీవితములో, కుటుంబ జీవితములో కరువు అనేది రాకుండా మనం చూసుకోగలిగితే, there we are started the fruitful for the glory of God. దేవుని మహిమ కోసం మనం ఫలించడం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి మన జీవితంలో ఆత్మ సంబంధమైన కరువు రాకుండా ఏమి చెయ్యాలో ఒకసారి చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయం 1వ వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనెను. చూడండి, అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది, ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది, యాకోబు జీవితంలో కరువు వచ్చింది. ఈ ముగ్గురు ఎవరు? భూమి మీద దేవుడికి అడ్రస్. ఎవరు? అడ్రస్. హలో సార్ ఎవరు నువ్వు అని నువ్వు దేవుణ్ణి అడిగితే, నేనా చెప్తే అర్థం చేసుకుంటావేమో లేదో, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను అని చెప్పి, అబ్రహాము ఏ దేవుణ్ణి కొలిచాడో, ఇస్సాకు ఏ దేవుణ్ణి కొలిచాడు, యాకోబు ఏ దేవుణ్ణి కొలిచాడో, వీళ్ళ ముగ్గురిని ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే నేను. భూమి మీద అడ్రస్ దేవుడికి. దేవుణ్ణి చూపించడానికి ఒక ఎంబ్లం లాగా మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అని ఈ ముగ్గురు మనుషులను ఏర్పాటు చేసుకొని, వీళ్ళ ద్వారా మానవ జాతిని తన రాజ్యముగా కట్టుకోవాలనుకున్నాడు. అబ్రహాము కడుపులో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు కడుపులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు కడుపులో నుంచి 12 గోత్రాలకు సంబంధించిన ప్రజలు వస్తే, ఆ ప్రజలకు సంబంధించిన వాళ్లతో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలందరినీ ఆయన తన రాజ్యముగా చేసుకోవాలనుకున్నాడు. దేవుని రాజ్యములోకి వస్తే ఇక్కడ ఒక హెచ్చరిక కనపడుతుంది. దేవుడు ఎన్నుకున్న అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. నేను ప్రార్థన చేసుకొని కార్ డ్రైవ్ చేసిన సార్, కర్నూలు దాటంగానే కార్ రిపేర్ వచ్చింది సార్. ఎంత ట్రై చేసినా అది అర్థమవుతలేదు సార్. ఆదివారం కారు అనవసరంగా బయటికి తీసుకెళ్ళిపోతే వచ్చేది రిపేరే. పని లేకుండా, సందర్భం లేకుండా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ, సరైన కారణం లేకుండా దేవుని ఆరాధన మందిరమును ఆబ్సెంట్ చేసుకొని మనం బయటికి వెళ్ళిపోతే వచ్చేది కరువే. మనల్ని చాలామంది అర్థం చేసుకోరు, దీన్ని చాలామంది అర్థం చేసుకోరు. కనుక క్రైస్తవుల జీవితంలో కష్టాలు, కరువు, శోధన, పోరాటం సహజం. యేసుప్రభు నమ్ముకోకముందు ఎప్పుడు కష్టాలు రాలేదా? ఎప్పుడు రాలేదా? అప్పుడు అనరే కష్టాల గురించి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాతనే నాకు అన్ని శోధనలే సార్. పదం మారింది, కష్టాలు ఎగిరిపోయినాయి. ఏమొచ్చింది పదం? శోధనలంట. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఉన్నది ఒక దేవుడే, ఇప్పుడు ఉన్నది అదే ఒక్క దేవుడే. కానీ యేసు ప్రభు నమ్ముకోకముందేమో ఎన్ని కష్టాలు వచ్చినా చింతమొద్దు ఎదురుపోయినట్టుగా ఎదురుపోతాం. అప్పుడు దేవుణ్ణనం ఎవరినన్నాం. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత చిన్న కష్టం వచ్చినా, చిన్న ఆపద వచ్చినా వెంటనే ఈ దేవుడు ఏం చేస్తున్నాడు?
దేవుడు నా ప్రార్థన వినడం లేదు అని చెప్పి అంతరానికి మంత్రానికి చెట్టుకు పుట్టకు పరిగెత్తుతూ ఉంటాం. అందరికీ ఉంటాయి. ఈ కరువును, ఈ కష్టాలను, ఈ శోధనలను, మీరు చెప్పే ఆటంకాలను, వీటన్నిటినీ అధిగమించడానికి కారణం, ఉద్దేశం ఏంటో తెలుసా? ఇవన్నీ రావడానికి నీ జీవితంలో నువ్వు బహుగా ఫలించాలి. నువ్వు కరువులో ఉండకూడదు. నువ్వు ఎదగాలి. నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి. దేవుణ్ణి తెలుసుకోవడంలో ఎదగాలి. దేవుణ్ణి ఆరాధించడంలో ఎదగాలి. అందుకోసమే ఈ యాత్ర జీవితంలో నీకు కరువులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు, తప్పుడు స్నేహితులు, నమ్మించి మోసం చేసే స్నేహితులు, వీళ్ళందరూ ఉంటారు. మనం ఫలించాలి అని అంటే మన ఆత్మీయ జీవితానికి కరువు రాకుండా, మన ప్రార్థనలో లోపము లేకుండా, వాక్యములో లోపము లేకుండా, ఎదగడములో లోపము లేకుండా మనం చూసుకోవాలి. దానికోసం ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకొనెను. నీ జీవితంలో ఆత్మీయంగా కరువు రాకూడదు. ఏంటి సార్ ఆత్మీయంగా కరువు అంటే అనంటే, కానీ ఇంట్లోకి పోయిన తర్వాత అలా మోకరించిన వెంటనే ప్రభా నీకు స్తోత్రం, నాకు కడుపు నొప్పి ఉంది, తీసేయి, నాకు పలానా వాడు 20,000 30,000 ఇవ్వాలి ప్రభా, ఇచ్చేటట్టు సాయం చేయి, చాలే బంద్ చేయి అంటది మైండ్. ఏమంటది? ఇంకా చాలే, ఇప్పటికే చాలా ఎక్కువ ప్రార్థన చేసినాం అని అంటే కళ్ళు తెరిచిట వాచి చూసుకుంటే ఒక్క నిమిషం కూడా దాటిండదు. ఇది ఒక్క నిమిషమేనా? కనీసం 10 నిమిషాలన్నా చేయాలా అని కళ్ళు మూసుకొని ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, అంతకు మించి ముందుకు పోదు. ప్రభా నిద్ర వస్తుంది, పడుకుంటా, మిగతా ప్రార్థన నువ్వు అడ్జస్ట్ చేసుకో. ఈ గుర్తులన్నీ ఏంటి? నువ్వు ఆత్మీయంగా కరువులో ఉన్నావని, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతలేవు, మరుగుజ్జు అని. ఇంకొంతమంది ఎలా ఉంటారు తెలుసా? చేతిలో బైబిల్ ఉంటుంది, వాళ్ళ నోట్లో వాక్యం ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఇళ్లల్లో ప్రార్థన చెయ్యరు, వాక్యం చదవరు. ఒక్కరితోనైనా సాక్ష్యం పంచుకుందాం, సువార్త చెప్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కానీ అన్ని ఆత్మ సంబంధమైన సంగతులలోనే ఉంటారు వాళ్ళు. బైబిల్ స్టడీకి పోతారు, యూత్ మీటింగ్ పోతారు, ఉపవాస ప్రార్థనకు పోతారు, స్త్రీల కూడికకు పోతారు, బయట ఓపెన్ మీటింగ్స్ పెడితే ఓపెన్ మీటింగ్స్ పోతారు. కానీ ఇంట్లో ససేమరా అంటే ఒక్క 10 నిమిషాలు కూడా కూర్చొని ప్రార్థన చేయరు. ఇట్లాంటి జీవితాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన కరువు నీకు వచ్చిందని అర్థం. నువ్వు మరుగుజ్జు అని అర్థం, నువ్వు ఎదుగుతలేవు అని అర్థం. నీకు కరువు ఉన్నప్పుడు ఇంకా ఫలము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్లకు కరువు వచ్చినప్పుడు జాకోబ్ ఈజ్ నోయింగ్ వేర్ ఇస్ ద రిమూవ్ ఆఫ్ ద పావర్టీ. దరిద్రత ఎక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుందో తెలుసుకున్నాడు. ధాన్యం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్నాడు. ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నాడు. యాకోబు తెలుసుకున్న దాంట్లో ఏం పెద్ద మ్యాటర్ ఏముంది సార్, దాన్ని అంతసేపు మాట్లాడుకోవాలనా? కింద చదువుకోండి, ఒకసారి చూద్దాం, చూడండి. యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. ఇది మ్యాటర్. ఇది రాయకపోతే మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మనం ఆలోచన చేయాల్సిన అంశం అక్కడ ఉంది. ఏంటో తెలుసా? వాళ్ళ కుమారులు కరువులో ఉన్నారు. మేబీ 35 ఏళ్ళు 37 ఏళ్ళు అట్లా ఉండొచ్చు, వాళ్లకు బలవంతులే. కానీ కరువు వస్తే ఆత్మీయంగా నేను నలిగిపోతున్నాను, నేను నా కుటుంబంలో కరువును చూస్తున్నాను, నా కుటుంబంలో దరిద్రత ఏలుతుంది, ఇదే అలాగే కొనసాగిస్తే నేను చచ్చిపోతాను అనే ఆలోచన వాళ్ళకు రావడంలా. ముసలోడు రేపో మాపో చచ్చిపోయే పరిస్థితి, అప్పటికే కంటి చూపు మందగించింది, యోసేపును గుర్తుపట్టలేని పరిస్థితి. అలాంటి కంటి చూపు తగ్గిపోయి ఆత్మీయంగా వయసు పరంగా తాను ముసలివాడైనటువంటి యాకోబుకు వీళ్లకు వ్యత్యాసం ఏంటో తెలుసా? ముసలోడికి కరువును పోగొట్టుకోవడానికి ధాన్యం ఎక్కడుందో సమాచారం తెలుసుకున్నాడు, కానీ యవనస్తులు వీళ్ళకు తెలియలా. అంటే అర్థం ఏంటి? తన వ్యక్తిగత జీవితంలో ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తానున్నాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి
ధాన్యం ఎక్కడ దొరుకుతుందో యాకోబు తెలుసుకున్న కారణము చేత ఆ కింది భాగం అంతా మీరు చదువుకుంటూ వెళ్తే వాళ్ళ ఇంట్లో కరువు వెళ్ళిపోయింది. కాబట్టి మనము కూడా ఆత్మ సంబంధమైన కరువు మన జీవితంలో ఉండకూడదన్నా, శరీర సంబంధమైన ఆకలి దప్పులతో కూడిన కరువులు మన ఇళ్లలో ఏలకూడదన్నా, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వాక్యమై ఉన్న ధాన్యం ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. వాక్యముతో మన ఆత్మను నింపాలి. వాక్యముతో మన జీవితాన్ని ఆశీర్వదించబడాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం. దేవుని వాక్యమట విత్తనము ఎలాగైతే లోపలికి వెళ్ళి ఏ రైతైతే ఏం విత్తనం విత్తాడో ఆ విత్తనము తిరిగి పంటను ఎలా ఇస్తాడో, నా వాక్యము మీకు అలాగూ ధాన్యాన్ని ఇస్తుంది, అలాగూ మిమ్మలను ఫలింపచేస్తుంది, అలాగూ మీకు కడుపు నింపుతుంది, అలాగూ నా వాక్యం మిమ్మలను పోషిస్తుంది. ఎంతమందికి తెలుసు వాక్యం మానవుని జీవితానికి సరిపోయినదని? ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవునికి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారమును కనుక్కోవచ్చని? ఎంతమందికి తెలుసు? జ్వరం వచ్చినా, ముక్కు దిబ్బడు వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, అప్పులు వచ్చినా, రోగం వచ్చినా, కుటుంబములో సమస్యలు వచ్చినా, దేశములో సమస్యలు వచ్చినా, రాష్ట్రములో సమస్యలు వచ్చినా, మన బ్రతుకులో ఆత్మ సంబంధమైన సమస్యలు వచ్చినా, దయ్యాలు పట్టిన ప్రతి దానికి యేసుక్రీస్తు ప్రభు పరిష్కారం. ఎంతమందికి తెలుసు? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఏమన్నా తెలుసా? నా వాక్యాన్ని నమ్మండి. నా వాక్యం మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఆకాశము నుంచి మంచు వాన నేలకొస్తే అవి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళవు. నా వాక్యం అలాంటిది. వెనక్కొచ్చే ప్రసక్తే లేదు. వెనక్కొచ్చే ప్రసక్తే లేదు. నా వాక్యం వెళ్ళింది అంటే ఏం చేస్తుందో తెలుసా? విత్తనము నేలలోకి వెళ్తే ఎట్లాగైతే విత్తనం పంటను తీసుకొస్తుందో, విత్తిన వాడికి ప్రయోజనం చేకూరుస్తుందో, విత్తిన రైతుకు పంటను ఎలా ఇస్తుందో, నా వాక్యము కూడా ఖచ్చితంగా ప్రతి వారిని ఫలింపచేస్తుంది. నా వాక్యం అంత సిన్సియర్, నా వాక్యం అంత పక్కా, నా వాక్యం అంత పవర్ఫుల్. దేవుడు క్లియర్గా మాట్లాడుతూ అంటున్నాడు, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తా. ఆ తర్వాత 11వ వచనం 12వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఇక్కడి నుంచి మీరు సమాధానముగా వెళ్ళుదురు అని అంటాడు. నా వాక్యం అంత బలమైనది, నా వాక్యం అంత శక్తివంతమైనది, నా వాక్యం అంతగా నిన్ను ఫలించేది అని దేవుడు కంఠాపతంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలి. దేవుని వాక్యమును ఎంత ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్నంత ఫలభరితంగా చేస్తాడు. దేవుని వాక్యమునకు ఎంతగా నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను అంతగా ఆత్మీయ జీవితంలో ఫలింప చేస్తాడు. నీ జీవితంలోకి ఆత్మీయ కరువు కాదు కదా, నువ్వు సంపూర్ణంగా ఫలిస్తావు. సంపూర్ణంగా ఫలిస్తావు. ఒక ప్రశ్న, చేతులేమెత్తొద్దు కానీ మనసులో జవాబు చెప్పుకో. ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతారు చదువొచ్చి? రెండో ప్రశ్న, ఎంతమంది ప్రతిరోజు ఉదయం వాక్యము చదవకుండా ఇంటి గడప బయటికి రాను అని ఎంతమంది ఆలోచన చేస్తారు? మూడో ప్రశ్న, ఎంతమంది దేవుని వాక్యము చదవకుండా నా భార్యతో కానీ, నా పిల్లలతో కానీ, నా భర్తతో కానీ, మా అమ్మ నాన్నలతో కానీ నేను మాట్లాడను, నేను ఫస్ట్ దేవునితోనే మాట్లాడతా, దేవుని వాక్యమే నేను ఫస్ట్ పలకరిస్తా? 3 ప్రశ్నలు మీ ముందు పెట్టాను. అంత సిన్సియర్గా దేవుడు తన వాక్యము గురించి బలంగా ప్రపంచానికి అస్యూరెన్స్ ఇస్తున్నాడు. తెలుగులో ఏమంటాం? అస్యూరెన్స్ అంటే నిశ్చేతనిస్తున్నాడు, గ్యారంటీగా చెప్తున్నాడు. మరి అంత బలమైన వాక్యం నీ చేతిలో ఉంటే ఎంతమంది ఆ వాక్యం గురించి తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నాం? సంఘములో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యం బాగుందన్నప్పుడు నీ దేవుడికి నువ్వు ఎంతగా తిరిగి చూపిస్తున్నావు, నేను ఫలిస్తున్నాను అని, నేను మారుతున్నాను అని. నువ్వు అలా చూపించే ప్రయత్నం చెయ్యకపోతే ఫ్రెండ్స్, మీరు కరువులో ఉన్నారని అర్థం. ఆత్మీయంగా ఫలిస్తలేరని అర్థం. నువ్వు బయటికి ఎక్స్పోజ్ చేయాలి, నువ్వు బయటికి ప్రజెంట్ చేయాలి.
నీ జీవితంలో ఆత్మ సంబంధమైన కరువు నా దగ్గర లేదని. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం మనం చదవగలిగితే అక్కడ గిద్యోను అనేటువంటి వ్యక్తి కనపడతాడు. గిద్యోను అనేటువంటి వ్యక్తి దగ్గర గోధుమలు ఉన్నాయట. ఒక గోధుమ పంట చేతికి రావడానికి మినిమం 4 నెలలు టైం పడుతుంది. నెలకు 30 రోజులు. గోధుమ పంట చేతికి రావడానికి 4 నెలలు అంటే 120 రోజులు. 120 రోజులు శత్రువుల కళ్ళకు గోధుమలు కనబడకుండగా గోధుమ పంటను కాచి దాన్ని పెంచి కోసి దుల్లగొడుతూ ఉన్నాడట. మన రాయలసీమ భాషలో చెప్పాలి అనంటే తూర్పారబడుతూ ఉన్నాడట. అబ్బా, అదేం పెద్ద మ్యాటరా సార్, ఎవరైనా చేస్తారా పని? ఇప్పుడు 6వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను, చదవండి. ఉండనీయలేదు. జీవన సాధనమైనది ఏదియో ఎవరు ఉండనీయలేదు తెలుసా? శత్రువులు, మిథ్యానీయులు. పంట చేతికొస్తుందని తెలిస్తే అయిపోయిందంట. మిథ్యానీయులు గుంపుగా వెళ్ళిపోయి ఇశ్రాయేలు ప్రజలందరినీ చెదరగొట్టి ఆడపిల్లలను ఎత్తుకుపోయి పశువులను, గాడిదలను, ఎద్దులను ఎత్తుకుపోయి కోసుకొని తిందామని చెప్పి పంటను కూడా వాళ్ళు ఇది చేసేస్తున్నారట, నాశనము చేసేస్తున్నారట, దొరికింది దొరికినట్టుగా దోచుకొని పోతున్నారట. అలాంటి శత్రువులు ఏలుబడి చేస్తున్న టైంలో మన టాపిక్ ప్రకారం చెప్పాలంటే కరువు తాండవం చేస్తున్న రోజుల్లో గిద్యోను గోధుమలు పంటలో వేసాడట, నీళ్లు పెట్టాడట, ఎరువేశాడట, కాపు కాశాడట, పంట కోసాడట, దుల్లగొట్టి ఇంటికి తీసుకుపోతున్నాడట. ఎలా సాధ్యం? మీరు ఆ తర్వాత 12వ వచనం చదవండి. యెహోవా దూత కనబడి అని అంటున్నాడు. ఎవరికి కనపడతాడు దేవుడు? వాక్యం ఎవరికి అర్థమవుతుంది? వాక్యం ఎవరి జీవితంలో ఫలిస్తుంది? దేవుణ్ణి తెలుసుకున్న పిల్లలకి. యాకోబు పేరు అంతకు ముందు యాకోబు అయితే కాలగమనాన దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? మనుషులతోనూ దేవునితోనూ పోరాడగలిగిన భక్తుడు. భక్తులకు దేవుని స్వరం వినపడుతుంది. భక్తులకు వాక్యం ఎక్కడుందో తెలుస్తుంది. భక్తి చేసే వాళ్లకు దేవుని స్వరం కనపడుతుంది, వినపడుతుంది. గిద్యోను దగ్గర భక్తి ఉంది, దేవునితో సంబంధం ఉంది. అందుకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే అతడు పంటను కోయగలిగాడు. దేవుని తెలివితేటలు, జ్ఞానం అతని దగ్గర ఉన్నాయి. దేవుని సన్నిధి అతనికి ఉన్నది. కాబట్టే శత్రువులు అందరినీ కరువులోకి పట్టుకపోతుంటే ఇతని దగ్గర మాత్రం గోధుమలు సమృద్ధిగా ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. గొర్రెలకు జీవము ఇచ్చుటకును ఆ జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడట? డ్రామా భక్తి చేయడానికి కాదు, నటించే భక్తి పరులను తయారు చేసుకోవడానికి కాదు, యాక్టింగ్ చేసేటువంటి భక్తి పరుల కోసం యేసుక్రీస్తు ప్రభు రాలా. యేసుక్రీస్తు ప్రభు సమృద్ధిగా జీవమును అందిపుచ్చుకునే విశ్వాసులను, గొర్రెలను, దేవుని పిల్లలను తయారు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడట. సమృద్ధి అయిన జీవము కలిగిన వ్యక్తులుగా ఉండాలని. నీలో యేసుక్రీస్తు ప్రభును తెలుసుకుంటుంటే, యేసుక్రీస్తు ప్రభు నీ పాపములు కడిగి ఉండింటే, యేసుక్రీస్తు ప్రభుతో నీకు సంబంధం బాగుండింటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం కొరకు ఆశపడే భక్తిపరుడు నువ్వు అయితే నీలో సమృద్ధిగా ఉండాలి. ఫలం కనబడకపోతే కరువు కూడా కనపడకూడదు. కరువు ఉంటే ఫలము రాదు, ఫలమున్న వాళ్ళ జీవితంలో కరువు ఉండదు. సార్ నేను ఇప్పటి నుంచి అన్న ఫలిస్తాను సార్ అని అంటే కరువు రాకుండా చూసుకో ఆత్మీయ జీవితంలో. దానికోసం ఏం చేయాలి? నంబర్ 1, యాకోబు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కనుక ధాన్యం ఎక్కడుందో తెలిసినట్టుగా నువ్వు దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటే నీకు వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది, వాక్యములో ఎలా బ్రతకాలో తెలుస్తుంది, వాక్యమునకు ఎలా విధేయత చూపించాలో తెలుస్తుంది. నీ దేవుడితో నువ్వు మంచి సంబంధము ఏర్పాటు చేసుకొని కొనసాగించాలి. రోజు బైబిల్ చదవడం రాకపోతే రోజు బైబిల్ చదివించుకొని వినడం కూడా చేత కాకపోతే చర్చికి వచ్చి దేవుని వాక్యమును శ్రద్ధగా విని
అన్నిటినీ మనసులో దాచుకోవడం, రోజు ప్రార్థన చేసుకోవడం, రోజు సంఘ సహవాసములో ఉండడం, పాపమును అసహించుకోవడం, పరిశుద్ధ జీవితం కొరకు ఆరాటపడడం మనం నేర్చుకోవాలి, ఇష్టపడాలి. అప్పుడే మనకు దేవునితో సంబంధం ఉందన్నట్టు తెలుసుకున్నట్లుగా అవకాశం ఉంటుంది. కరువులో మనము ఉండం. మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను, ఎంతమంది రోజుకు బైబిల్ చదువుతారు? ఉదయాన్నే ఎంతమంది బైబిల్ చదువుతారు? లేచిన వెంటనే నేను దేవుడితో తప్ప ఇంకెవరి స్వరం వినను, ఎవరితో మాట్లాడను అన్నట్టుగా మొట్టమొదట చేసే పని బైబిల్ చదవటం. అది ఎంతమంది చేస్తారు? చదవచ్చి కూడా నువ్వు బైబిల్ చదవతలేవనంటే, దేవుడు తెలుసుకొని కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వినడానికి నువ్వు ఇష్టపడటం లేదంటే, నీ జీవితంలో కనపడేది కరువు. కరువు. నువ్వు ఫలించకపోగా నువ్వు కరువులో ఉంటావు. నేను కరువులో ఉంటే నీకేం సార్? నీకేమి? నువ్వు కరువులో ఉంటే నశించిపోతున్న వాడికి సువార్త ఎవరు చెప్తారు? నీ పక్కన కూర్చున్న ఆత్మీయుడికి, ఆత్మీయురాలికి భక్తి అనేది ఎవరు చూపిస్తారు? కష్టం వస్తే నేనున్నా అనే భరోసా నువ్వు ఇవ్వలేని కరువులో నువ్వు ఉంటే వాళ్లకు మారు మనస్సు, విడుదల, సమాధానం ఎవరిస్తారు? నువ్వు కరువు నుంచి బయటికి రావడం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఫలించడం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకో తెలుసా? నీ మీద సంఘం ఆధారపడింది, నీ మీద నీ దేవుడు ఆధారపడి ఉన్నాడు. నువ్వు కరువు లేకుండగా ఆత్మలో ఎదిగే బిడ్డవైతే అనేక మందికి నువ్వు సేదనిస్తావు, ఫలాన్నిస్తావు. కాబట్టి వాక్యము కొరకు ఆరాటపడాలి, యేసును గురించి తెలుసుకోవటానికి ఇష్టపడాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం, నీ మనస్సును దేవుడు తెలుసుకొనుటకు ఇష్టపడుతున్నాడట. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి, వాక్యమును తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావో లేదో కానీ, దేవుడు నా బిడ్డ చంద్రశేఖర్ మనసు ఎలా ఉంది అని చెప్పి దేవుడు మన మనస్సులోనికి వెళ్ళి చూడాలని ఇష్టపడుతున్నాడట. బాధపడుతున్నారా? ఆనందిస్తున్నారా? కష్టాల్లో ఉన్నామనుకుంటున్నారా? నన్ను తిట్టుకుంటున్నారా? నా దేవుడు మంచివాడు అనుకుంటున్నారా? మీ మనస్సు ఎలా ఉందో దేవుడు, నీ దేవుడు, నిన్ను సృష్టించిన సర్వోన్నతుడు, అనంతుడైన దేవుడు కేవలం పరిమితిగా 70 ఏళ్ళు మహా అంటే బ్రతికే నీ మనస్సు తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం ఆ మాట చెప్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్ దిస్ గాడ్! ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు! ఇంత గొప్ప దేవుణ్ణి వదిలేసుకొని ఇంత దేవుణ్ణి గురించి ఆలోచించకపోగా ఈ లోకముల గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మనకంటే పనికి మాలిన బుద్ధిహీనులు ఇంకెవరన్నా ఉంటారా? దేవుడు నీకు అంత ప్రాధాన్యతనిస్తే, దేవుణ్ణి నిన్ను ప్రేమిస్తుంటే, ఆ దేవుణ్ణి ప్రేమించటానికి, ఆ దేవుని మనసును తెలుసుకోవటానికి మనం ఎంత నిర్లక్ష్యమో. ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం? ఇంకెప్పుడు దేవుని వైపు తిరుగుతాం? మనల్ని మనమే పతనం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనం ఆలోచించాలి, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆరాటపడాలి, దేవుని మనస్సు తెలుసుకోవడానికి మనం ఆరాటపడాలి. అప్పుడే మన జీవితంలో ఉన్న కరువు బయటికి వెళ్ళిపోతే దేవుడు కోరుకుంటున్న ఫలం మనలోకి వస్తుంది. కాబట్టి ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా నీ మనస్సును తెలుసుకోవడానికి నేను ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తా, నాకు సహాయం చేయి. ఎంతమంది ప్రార్థిస్తారు? రెండో విషయాన్ని చూద్దాం. చూడండి, 42వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం. మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. ఎవరితో అన్నాడు? తన కుమారులతో అన్నాడు. యాకోబు తన సొంత కొడుకులను సెటైరేస్తున్నాడు. ఒరే, మీరేలా ఒకరి ముఖాలు ఒకరు చూచుకొనుచున్నారు? కరువుతో తాండవం ఆడుతుంటే, దీన్ని ఆత్మీయ భాషలో, కాపరి భాషలో చెప్పనా, ఎంతమంది చుట్టూ నశించిపోతుంటే, సంగమా ప్రార్థనకు రాకుండా ఎలా నీవు బయట టైంపాస్ చేస్తున్నావు? నశించిపోతున్న ఆత్మలు కళ్ళ ముందు కనపడల్లా. మీరేలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు? రెండో విషయం చూద్దాం. చూడండి ఏమంటున్నాడు 2వ వచనం, మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. ఏం చేశాడట? ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. నేను విన్నాను సార్, నేను విన్నాను.
రోమా 10:17 మనం చూస్తే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసును గూర్చిన మాట వలన కలుగును. మనం ఏం వింటాం? దేవుని గురించి చెప్తే వినం. ఇదే ప్రసంగంలో ఇప్పుడు నవ్విచ్చాను అనుకో, ఎంత శ్రద్ధగా వింటారో నిద్ర రాకుండా. మన జీవితంలో వాక్యం వినడానికి ఇష్టపడాలి ప్రియులారా. అంటున్నాడు, విశ్వాసం జోకులు వింటే రాదు, విశ్వాసం క్రీస్తు యేసు ప్రభువు గురించి వింటే వస్తుంది. పాస్టర్స్కు రెండు ఉండాలి, రెండు సిన్సియర్గా చేయాలి. ఒకటి పెళ్ళి, రెండు చావు. చాలా సీరియస్గా చేయాలి, క్రమంగా చేయాలి. ఎందుకంటే అవి అంత పవిత్రమైనవి, అంత పవిత్రమైనవి. కానీ జోకులు ఎక్కువ దాంట్లో. చూడండి, చాలామంది మనం వినడానికి మానేశాం. చూడండి, లూకా సువార్త 1:3 లూకా డాక్టర్, ఊరికే యేసుప్రభు నమ్మలే, ఆయన విన్నాడు, బాగా చూశాడు. మనం వాక్యమును ఎంత రుజువులతో వింటామో, వాక్యమును ఎంత ఓపికగా వింటామో, వాక్యమును ఎంత శ్రద్ధగా వెతుకుతామో, అప్పుడు మన ఆత్మీయ జీవితంలో కరువు వెళ్ళిపోతుంది, మనం ఆత్మీయంగా ఫలించే అవకాశం ఉంది. కానీ మనం వినడానికి ఇష్టపడం. వాక్యం వినాలి, మనం వాక్యమును వినాలి. వాళ్ళు విన్నారు కనుక మనం ఆ విషయాన్ని ఆలోచన చేయాలి. దానియేలు గ్రంథం 10:11 దానియేలు గ్రంథం 10:11 ఏం వినాలంట? నేను నీతో చెప్పిన మాటలు నువ్వు విను. ఎట్లా వినాలి? చక్కగా నిలవబడు. యెహెజ్కేలు గ్రంథం 2:1 నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను. అప్పుడు యెహెజ్కేలు, నేను వింటున్నాను ప్రభువా, చెప్పు అని అన్నాడు. ఎవరు బాగా వింటారు దేవుని వాక్యం? వాళ్ళ జీవితాలలో ప్రవర్తన సరిచేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారో వాళ్ళు దేవుని వాక్యమును వినడానికి ఇష్టపడతారు. ఎవరు తమ ప్రవర్తనను సెట్ రైట్ అని చెప్పి చక్కగా పద్ధతిగా దిక్కులు చూడకుండా దేవుని మీదే ఆనుకొని తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడతారు, వాళ్ళు దేవుని వాక్యమును వినడానికి ఇష్టపడతారు. వినే బుద్ధి అది ఒక కళ. వినడం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం మానవుడికి. కానీ సాతాను దాన్ని తీసేసాడు, సాతాను వినకుండా చేస్తున్నాడు. అందుకే వాక్యమును మనం వినకుండగా మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. కనుక మన జీవితంలో వినే అలవాటు పోయింది. దేవుని వాక్యం చెబుతామంటే అస్సలు వినం. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, వినే బుద్ధి ఉందో లేదో. దేవుడు నీతో మాట్లాడాడు అనుకో, ప్రార్థన చేసుకుందాం అని ఇప్పుడు అంటాను. ప్రార్థన చేసుకుందాం అన్న వెంటనే ఎంతమంది నీళ్ళు వస్తాను లేచిపోతారు? మన ప్రవర్తనను చక్కదిద్దుకునే అలవాటు లేదు కనుక మనం విన్నది గాలికి వదిలేసాం. అంటే అర్థం సరిగా వినలేదు కాబట్టి మనం దిద్దుకోవడానికి ఇష్టపడట్లే. ఎవరైతే దిద్దుకుంటారో తమ ప్రవర్తనను, వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, వాళ్ళకు వినే బుద్ధి ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సింపుల్గా నీకు అర్థమైపోవాలా, ప్రార్థన అన్నప్పుడు వెంటనే అమ్మయ్యా అని ఆలోచన చేస్తున్నావా, లేదంటే వెంటనే లేచి ప్రభువా నీ వాక్యములో నుంచి నా పాపం నాకు అర్థమైంది, నన్ను క్షమించు అని ప్రార్థన చేయడానికి సీరియస్నెస్ వస్తుందా? ఈ రెండింటిని నువ్వు టాలీ చేసుకుంటే వినే బుద్ధి ఉందో లేదో వెరీ ఈజీగా నీకు అర్థమైపోతుంది. వాక్యము కొరకు ఆరాటపడే మనస్సా, దేవుని వాక్యం వినే మనస్సా కాదా, ఈజీగా తెలిసిపోతుంది. దానియేలుతో దేవుడు అన్నాడు, యెహెజ్కేలుతో దేవుడు అన్నాడు, నరపుత్రుడా చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు వినాలి. వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళకి ఆత్మ సహాయం చేశాడు. నిలబడితే దేవుడు మాట్లాడితే వాళ్ళు విన్నారు. తమ ప్రవర్తనను చక్కగా చేసుకోవడం వాళ్ళకి తెలుసు. కాబట్టి చెల్లెళ్ళు తమ్ముళ్ళు, నీ ప్రవర్తన చక్కగా చేసుకోవటం నువ్వు ఇష్టపడితే దేవుడు నీతో మాట్లాడతాడు.